సహకరించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ డంపింగ్ యార్డు హుజరాబాద్ని మొత్తము ఇలా హుజరాబాద్కి వెళ్ళి ఖాళీ చేసే విధంగా హుజరాబాద్ ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి హుజరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఒక హుజరాబాద్ పట్ల కక్షపూరిత ధోరణితోటి ఇవాళ డంపింగ్ యార్డు వేస్ట్ టు ఎనర్జీ అనే ప్రాజెక్టు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంపింగ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి చెత్త పడేస్తా అని చెప్తే దీన్ని వ్యతిరేకిస్తూ అది కూడా చట్ట విరుద్ధంగా ఏదోటువంటి నామ్స్కు విరుద్ధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి 125 ఎకరాలను సేకరించి ప్రాజెక్టును కట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే దీన్ని ప్రజలంతా కూడా ముక్త కండతో పిల్ల పాపలతో సహా అందరూ కూడా రోడ్డు ఎక్కి నెల రోజులవుతున్నది. దీన్ని ఇంతవరకు స్పందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ భారతీయ జనతా పార్టీ రోడ్డు ఎక్కి నిలదీస్తుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా 24 గంటల డెడ్ లైన్ విధించినాము. వెంటనే దీని మీద ప్రకటన రద్దు చేసేట్టు ప్రకటన చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇవాళ మమ్మల్ని గొంతు నొక్కడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఇలా మొన్న ఇదే హుజరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కదా, వాళ్ళకి అదే శాపమా? ఇవాళ హుజరాబాద్ ప్రజల శాపమా? ఇలా మీరు తీసుకొచ్చేసి చుట్టుపక్కల 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి హుజరాబాద్ వారం వస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఇవాళ ప్రజలంతా కూడా తిరగబడతారు. ఇలా మొన్ననే చెప్పినాం, ఇలా శాంతి హుజరాబాద్ ప్రజలు చాలా అనేక పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా దేని ఎదిరించేటువంటి దమ్మున్నటువంటి ప్రజలు హుజరాబాద్ ప్రజలు. వీళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించొద్దు.